ఉపమానం అంటే ఏంటి, ఆయన ఎందుకు చెప్పాడు? మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 10 నుంచి మనం చదువుదాం. శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా వారితో మాట్లాడుచున్నావు ఎందుకు అని ఆయన అడిగారు. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు ఉపమాన రీతిగా? అందులో ఉపమాన రీతిగా ఎందుకు మాట్లాడుతున్నావు అని ఆయన అడిగారు. యేసు ప్రభు చెప్తున్న ఒక మాట వినండి. అక్కడ ఏం చెప్తున్నాడు ఆయన? చదవండి. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడింది, కానీ వారికి అనుగ్రహించబడలేదు. శిష్యులు వచ్చి అడిగారు, మీకు అనుగ్రహించబడినవి, వారికి అనుగ్రహించబడలేదు. ఏమిటివి? పరలోక రాజ్య మర్మములు. పరలోక రాజ్య మర్మములు మీకు ఎరుగుట మీకు అనుగ్రహించబడింది. మీకు తెలుసుకోవచ్చు, మీకు అర్థమవుతాయి, వాళ్ళకి అనుగ్రహించబడలేదు అని చెప్పి కలిగిన వానికే ఇవ్వబడతాయి. నేను ఏ సంగతులు అయితే చెప్పానో, ఈ విత్తువాని ఉపమానం ఇది చెప్పానో, అది అర్థమైన వానికి బ్లెస్సింగ్ అవుద్ది, అర్థం కాని వాడికి, అది అర్థం చేసుకోలేని వాడికి వాని దగ్గర ఉన్న తెలివి కూడా పక్కకి వెళ్ళిపోద్ది. అర్థమవుతుందా? కలిగిన వానికి ఇయ్యబడును, లేని వానికి కలిగి ఉన్నది వాని యొద్ద నుండి తీసివేయబడుతుంది. దీనికి ఇంకొంచెం కిందకి వచ్చి యెషయా చెప్పింది వీళ్ళ గురించి ఏంటో ఒకసారి వినండి అని చెప్తూ, ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయంతో గ్రహించి, మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండాన్నట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనై, వారి తమ కన్నులు మూసుకొని ఉన్నారు. సో మీరు వినట మట్టుకు విందురు కానీ, ఈ మాట యెషయా వాళ్ళ గురించి చెప్పింది. మీరు వినుట మట్టుకు వింటారు కానీ గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రము మీరు తెలుసుకొనరు అని యెషయా చెప్పాడు. మీరు యెషయా చెప్పిన ఈ విషయాన్ని మీరు కొంచెం ఆలోచన చేయండి. యెషయా ఏం చెప్పాడు? మీరు వినుట మట్టుకు వింటారు, చూచుట మట్టుకు చూస్తారు, కానీ మీరు గ్రహింపరు. ఉపమానం అండి. ప్రభువారు చెప్పిన ఉపమానాలు చూడండి ఎలాగుంటాయో. ఆయన ఉపమానం చెప్తే కొంతమంది వింటారు, ఆయన చెప్పింది చూస్తారు, కానీ అందులో ఉన్నటువంటి సారం వాళ్ళకి తెలియదు, వారు గ్రహించలేరు. పైన ఉన్నటువంటి మాట ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇంకా చూడండి, అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, మీరు వింటారు, చూస్తారు. పైనుంచి చెప్పిన మాట, ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని. మీకు కొంచెం ఇంకా యెషయా చెప్పినటువంటి విషయాన్ని ఇంకొంచెం క్లారిటీగా మీకు చెప్పడానికి ఇంకొక చిన్న ప్రయత్నం చేస్తా. వీరు ఏం చేస్తున్నారు? కన్నులారా చూచి, చెవులారా విని. ఏమవుతుంది? చెవులారా, కన్నులారా చూచి చెవులారా వింటే ఏమవుతుంది? అక్కడ చదివి చెప్పండి నాకు చాలు, ఏమవుతుంది? హృదయంతో గ్రహిస్తారు, అదేగా. హృదయంతో గ్రహిస్తారు, మనసు తిప్పుకుంటారు, తర్వాత ఏమవుద్ది? స్వస్థత పొందుతారు. స్వస్థత అని అంటే మీరు శరీర సంబంధమైన స్వస్థత అనుకోకండి, అన్ని విషయాలు. ఓకే, ఆయన ఇస్తాడు. ప్రభువారు చెప్పినటువంటి మాట నిజంగా కన్నులారా చూచి చెవులారా వింటే వాస్తవానికి ఏం జరుగుద్ది?
హృదయంతో గ్రహిస్తాడు, మనసు తిప్పుకుంటాడు, స్వస్థత పొందుతాడు. అయితే యెషయా ఎందుకు చెప్పాడు, ఎవరి గురించి చెప్పాడంటే వీళ్ళు ఉన్నారే, వీళ్ళు ఆయన చెప్పిన సంగతుల్ని ఏం చేయరు. చదవండి, మీరు చదివితే చెప్తారు కదా. అక్కడ ఉన్నదే చదివి చెప్పండి. ఇప్పుడు చూడండి, వీళ్ళున్నారే, ఎవరు అర్థం కాని వాళ్ళు, వారి హృదయము చెవులు మందమెక్కినాయి, కన్నులు మూసుకొని ఉన్నారు. ఇంతకు ప్రభువారు చెప్పేటువంటి విషయాలు, దేవుడు చెప్పేటువంటి పరలోక మర్మ సంబంధమైన విషయాలు కన్నులారా చూచి చెవులారా విని ఆయన ఎందుకు చెప్తాడు వాస్తవానికి? ఎదుగోండి, అర్థమవుతుందా మీకు? ఇందుకోసం ఆయన చెప్తాడు. హృదయంలో గ్రహించడానికి, మనసు తిప్పుకొని పశ్చాత్తాపడడానికి, స్వస్థత పొందడానికి ఆయన చెప్తాడు. అయితే జనాలు ఏం చేస్తారు? హృదయము కొవ్వి ఉంటుంది, వాళ్ళు వినరు, చెవులు మందం ఎక్కుతాయి, కన్నులు చూడరు. ఇప్పుడు శిష్యులు వచ్చి అడిగినప్పుడు ప్రభువారు చెప్పినటువంటి మాట ఏంటి? పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడినది. అంటే వాళ్ళు ఈ లిస్ట్ కదా, అర్థమవుతుందా? ఆయన చెప్పేటువంటి ఉపమానాలు అర్థం చేసుకున్న వారికి బ్లెస్సింగ్ ఇది. స్టోరీ అదే చెప్తాడు, దాంట్లో నుండి వాళ్ళు తీసుకునేటువంటి విధానంలో ఉంటుంది బ్లెస్సింగ్. అర్థమవుతుందా? ఇప్పుడు ఉపమానం అంటే ఏంటి? ఉపమానం అంటే ఏంటి మీకు అర్థమవుతుందా? ఉపమానం అంటే మన వాళ్ళు చాలామంది ఏమనుకుంటారంటే, ఉపమానం అంటే మన వాళ్ళు చాలామంది అనుకునేటువంటి విషయం, దేవుడు ఏదో చెప్పాలనుకున్నాడు, దానికి ఒక ఉదాహరణ చెప్పాడు అనుకుంటారు. ఉపమానం అంటే ఆయన ఏదో చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్పాడు అనుకుంటారు. ఉదాహరణ అంటే ఉదాహరణ అంటే ఏంటి? ఒక స్టోరీని అర్థమయ్యేలాగన, ఈరోజు మన సేవకులు పెట్టకథలు చెప్తుంటారు కదా, ఒక పెట్టకథ అంతా చెప్పి ఆ పెట్టకథలో ఉన్నటువంటి నీతి ఏందో బైబిల్ వాక్యం ఇది అని బైబిల్లో ఉన్నటువంటి విషయాన్ని అంతా ఒక కథ రూపంలో అంతా వివరించి మొత్తం అరటి పండు ఒలిచిపెట్టినట్టుగా వివరించి ఆ కథ అంతా చెబితే, కథ అర్థమైందా? ఇందులో ఉన్న నీతి అర్థమైందా? ఇందులో ఉన్న నీతి సూత్రం నీకు అర్థమైందా అని చెప్పి చెప్తున్నారు. ఏమండి, ఉపమానం అంటే దేవుడు ఆయన చెప్పాలనుకున్నటువంటి ఉద్దేశాన్ని ఉదాహరణలుగా ఉండటానికి ఆయన చెప్పలేదండి. కొంతమంది ఉపమానాలు దీనికి ఏదో అర్థం ఉంటుంది అనుకుంటారు. కొంతమంది ఉపమానాలని ఇది ఒక అలంకారంలే అనుకుంటారు. మీకు ఇంకా ఉపమానం గురించి మీకు అర్థమైతే, యేసుప్రభు చెప్పిన ఉపమానం మీకు చెప్పిందే, జస్ట్ ఆ ఉపమానం అండి. అది చెప్పాడు, చెప్పి ఏమన్నాడు చివరిలో? చెవులు గలవాడు వినుగాక అని చెప్పి వెళ్ళిపోయాడు. ఏమర్థమవుతుంది విన్న వాళ్ళకి? ఏమర్థం చేసుకోవాలా? దాంట్లో ఏమి నీతికి సూత్రం అర్థం చేసుకోవాలా? వాస్తవానికి ఇంగ్లీష్లో ప్యారబుల్ అంటున్నారు. ఇవి ఆ ఉపమానం చెప్పాడు, కానీ ఆయన చెప్పదలుచుకుంది ఏదో ఇందాక చెప్పానే, ఒక పెట్ట కథ చెప్తే కథ మొత్తం అర్థమైంది అన్నట్టు అలాగే చెప్పాడా? పరలోక రాజ్యం మర్మములు మొత్తం అర్థమయ్యేలాగా ఉదాహరణలుగా చెప్పాడా ఈ కథ? ఏమి ఆలోచన చేసి చెప్పరేంటి? పరలోక రాజ్యం మర్మములు ఎరుగుట అని చెప్పాడు. ఆ ఎరగటానికి మొత్తం
అరటిపండు ఒలిచిపెట్టినట్టు అర్థమయ్యే విధంగా ఉందా ఈ విత్తువాని కథ? ఉందా? అందుకని మొదట్లో ఒక పదం వాడాను నేను, ప్రభువు చెప్పే పొడుపు కథలు నీకు అర్థమవుతాయా అని. పొడుపు కథలు తెలుసుగా? ఒక రకంగా ఆయన చెప్పినటువంటి ఉపమానాలు ఒక పొడుపు కథల్లాగా ఉన్నాయి. పొడుపు కథలను ఏం చేయాలి మనం? పొడుపు కథ వేశారు, ఏం చేయాలి? నువ్వు ఆలోచించాలా, మనసు పెట్టాలా, దాన్ని అర్థం చేసుకోవాలా, దాని మీద వర్కౌట్ చేయాలా. మీకు అర్థమవుతుందా? దాని మీద వర్కౌట్ చేయాలా. అప్పుడు ఆ పొడుపు కథ యొక్క ఆన్సర్ ఏంటో నువ్వు చాలాసేపటి కానీ పట్టలేవు. ఒక రకంగా ప్రభువు వారు చెప్పిన ఉపమానాలు అలాంటి పొడుపు కథలు లాంటివి. నేను ఒత్తువాని ఉపమానం చెప్పాను, అది కొంతమందికి అర్థమైద్ది, మీకు అర్థమైద్ది, వాళ్ళకి అర్థం కాదు. మీకెందుకు అర్థమైద్ది, వాళ్ళకి ఎందుకు అర్థం కాదు? ఈ విషయాల్ని కొంచెం ఆలోచన చేస్తాం. ప్రియమైన దేవుని పిల్లారా, ఇదే విషయాన్ని యెషయా చెప్పిన విషయాన్ని అక్కడక్కడ ఉన్నటువంటి స్టోరీలో మనం చూస్తాం. చూడండి, అక్కడక్కడ ఉన్నటువంటి విషయాలు చదవండి. మార్కు సువార్త 4వ అధ్యాయం 12వ వచనంలో, మార్కు సువార్త 4వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఈ విషయాలే చెప్పాడు. ఏమని చెప్తున్నాడు? వెలుపట నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదురు అని వారు చూచుటకైతే చూచియు కనుగొనకయు, వినుటకైతే వినియు గ్రహించకయు ఉండుటకును అన్నీ ఉపమాన రీతిగా బోధింపబడుచున్నవి అని చెప్పాడు. ఏంటి ఈ వచ్చిన యొక్క అర్థం ఏంటి మీరు చెప్పండి? మీకు అర్థం కాలేదు? చూస్తారు కానీ కనుక్కోలేరు, వింటారు కానీ గ్రహింపలేరు, అందుకోసం నేను ఇలా చెప్తున్నాను అన్నాడు. దాని అర్థం అదేగా. వాళ్ళకి అర్థం కాకుండా ఉండడానికి చెప్తున్నాను అంటున్నాడు. యోహాను సువార్త తీయండి, 12వ అధ్యాయం 40వ వచనంలో. యోహాను సువార్త 12వ అధ్యాయం 40వ వచనంలో, వారు కన్నులతో చూచి హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు ఆయన 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 వారి కన్నులకు అంధత్వము కలుగజేసి వారి హృదయమును కఠినపరచను. ఏమర్థమవుతుంది మీకు? ఉపమానం అంటే ఏమనుకున్నారు మీరు? మాకు ఈజీగా అర్థమవ్వడానికి ప్రభువారు చెప్పిన ఈ మంచి స్టోరీలే అనుకుంటున్నారు కదా. కాదండి. ఉపమానము కొంతమందిని వెలుగులోనికి తెచ్చేయడానికి, అర్థమైన వాళ్ళకి, మనసు పెట్టిన వాళ్ళకి వెలుగివ్వడానికి కొంతమందికి అలాగ ఉపయోగపడుద్ది. 2, ఉపమానము మరి కొంతమందిని ఏం చేస్తుంది? అంధత్వంలోనికి తీసేస్తుంది. అంటే వాళ్ళు చూస్తారు కానీ వాళ్ళు అంధత్వంలోకి అయిపోతారు. అదే చెప్తున్నాడు ఇక్కడ. వారి హృదయము కఠినము చేస్తా. మీకు అర్థమవుతుందా? ఉపమానం అంటే 2 ఉద్దేశాలతో చెప్పబడింది. ఒకటి, అది కొంతమందికి వెలుగివ్వడానికి, మరి కొంతమందిని కఠినపరచడానికి. ఆయన చెప్తాడు. ఆయన చెప్తే
ఆ పరలోక రాజ్య మర్మములు కొంతమంది గ్రహిస్తారు. అదే విషయాన్ని అదే ఉపమానాన్ని మరి కొంతమందికి అది కఠినమైపోద్ది. అందుకని ఉపమానం చెప్పాడు. స్టోరీ అంతా వివరించి, ఇందాక చెప్తున్నా మరలా అరటి పండు ఒలిచి పెట్టినట్టుగా పెట్ట కథలు కాకి కథలన్నీ చెప్పి ఆ కథ అంతా అర్థమైంది కదా. ఇప్పుడు దీని నీతి ఇదిగో దేవుడు ఇలా చెప్తున్నాడు, ఇలాగనేమి ఆయన వివరించలేదు. ఉపమానం అనేది ఆయన పర సంబంధమైనటువంటి విషయాల్ని రహస్యంగా ఉంచి వారికి తెలియజెప్తున్నాడు. అది ఉపమానం అంటే. అది అర్థమైన వాళ్ళకి ఆశీర్వాదం, వాళ్ళు పెరుగుతారు. అర్థం కాని వాళ్ళకి అది హృదయం కఠినమవుతుంది. ఇదే విత్తు అని స్టోరీ. ఇప్పుడు శాస్త్రులు పరిచయాలు మీరు అంటున్నారుగా, వినండి. ఆయన చాలా సంగతులు చాలా చోట్ల చాలా సందర్భాల్లో ఉపమానాలుగా చెప్పాడు. కొంతమందికి అర్థమైనాయి. శాస్త్రులు పరిచయాలు లాంటి వారికి ఏమైనా వాళ్ళు ఆయన మీద కోప్పడుతున్నారు. వాళ్ళకొక ప్రసంగం వీళ్ళకొక ప్రసంగం చెప్పాడా? ఇప్పుడు మీరు కొంచెం ఆలోచన చేయండి. దేవుని వాక్యం వింటూ ఉంటారు కానీ ఎదిగే వాళ్ళు కొంతమంది అదే వాక్యంలో దేవుని వాక్యం వింటూ ఉంటారు కానీ అదే వాక్యాన్ని బట్టి కఠినులైపోయే వాళ్ళు కూడా ఉన్నారు. యేసు చెప్పిన ఉపమానాలు అలాంటివండి. ఆయన చెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే, ఈ ఉపమానాలు కొంతమందిని ప్రజలకు సులభతరంగా అర్థమయ్యేలా చేశాయి, కొంతమందికి కష్టతరంగా చేశాయి. ఇది ఉపమానం. మనం అనుకుంటున్నాం ఉపమానం అంటే ఆయన ఈ స్టోరీలో మొత్తం అర్థమైపోద్ది, ప్రజలకంతా అర్థం అవ్వడానికి చెప్పాడు అనుకుంటారు. అర్థం అవ్వడానికేనా విత్తు అని స్టోరీ? అర్థం అవ్వడానికేనా? అర్థమైందా వాళ్ళకి? వినుడుకు చెవులు గలవాడు వినుడుగాక అని చెప్పేశాడు, క్లోజ్ చేశాడు. అర్థమైందా? అర్థం కాలా. ఇప్పుడు వచ్చి అడుగుతున్నారు శిష్యులు, ఏమని? అయ్యా ఆ ఉపమానం ఏంటిది, ఎందుకు ఎట్లా చెప్తున్నావు? ఇదిగో పరలోక రాజ్యములు ఆ మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడింది, వాళ్ళకి అనుగ్రహించబడలేదు. వాళ్ళ సంగతి ఏంటంటే వాళ్ళు వింటారు ఇదే విషయాన్ని, వాళ్ళు ఇంకా కఠినులైపోతారు, వారు ఒప్పుకోరు, వారు వినరు, వాళ్ళు హృదయములో గ్రహించరు, వారు పశ్చాత్తాప పడరు, నా బ్లెస్సింగ్ వాళ్ళు పొందుకోరు. వాళ్ళు ఎలాగైపోతారు అని అంటే వారి హృదయము కృంగిపోద్ది. ఇదే మాట, ఈ ప్రసంగమే వింటారు, కఠినపరచబడతారు. ఒక సామెత ఉంది మీకు, వాడు మనసు బాగలేకపోతే అంటే ఎవరి మీద విరోధం ఉందని అంటే అవతల వ్యక్తి రామ అన్న బూతులాగా వినపడుతుంది అంట వీడికి. ఇట్లాంటి సామెత అన్నారు కదా, విన్నారా లేదా? గిట్టని వాడు రామ అన్న వీడికి బూతులాగా వినపడుతుంది అనే ఒక సామెత అది కదా. మాటే అర్థమయ్యేవాడికి బ్లెస్సింగ్ అవుద్ది, అర్థం కాని వాడికి. ఇంతకీ ఉపమానంలో దేవుడు ఏం చెప్పదలుచుకుంటాడు అని అంటే పరలోక రాజ్య మర్మములు చెప్పేది. అది పరలోక రాజ్య మర్మములో దైవ సంబంధమైనటువంటి విషయాలు ఇప్పుడు విత్తువాని ఉపమానం చెప్తా వినండి అని దాని వివరణ ఇచ్చేశాడు ఆయన. ఇచ్చాడుగా. ఇదిగో విత్తడము అని అంటే దేవుని వాక్యం, దేవుని వాక్యము. ఆ వాక్యము కొంతమంది 4 పొలాల్లో పడిపోద్ది, దాని వివరణ చెప్పాడు కదా. అక్కడ ఏంటి ఆ విషయాన్ని ఆలోచన చేస్తే ఇదిగో విత్తు అని ఉపమానములు నువ్వు నేర్చుకోదగింది వరకని అర్థమైద్దా అండి? తెలిసిపోద్దా? చెవులు కనవాడు వినుడు కాక అంటే తెలిసిపోయిందా? మనసు పెట్టు, గ్రహించు,
వింటున్నావు కదా, సరిగా విను. చూస్తున్నావు కదా, సరిగా చూడు. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మనుషులకి అలాంటి కెపాసిటీ లేదు. ఏ కెపాసిటీ? సరిగ్గా చూసే కెపాసిటీ, విని గ్రహించే కెపాసిటీ, హృదయంలో గ్రహించే కెపాసిటీ, వినే కెపాసిటీ మనుషులలో లేదు. ఉపమానాలు ఏమర్థమవుతాయి? పైగా అలాగే లేని వారికి అవి మరీ ఎక్కువగా కష్టతరమై ఇంకా దేవునికి దూరంగా అయిపోయేటువంటి ప్రమాదం. ఇప్పుడు ఎత్తువ అని ఉపమానం, సింపుల్గా దాని ఎక్స్ప్లెనేషన్ ఏం చెప్పాడు ప్రభువారు? విత్తనము అంటే వాక్యము. వాక్యం విత్తినప్పుడు 3 భాగాలు వేస్ట్ అయిపోద్ది. విత్తనం వేస్ట్ అయిపోయిందిగా. వేస్ట్ అని ఎలాగో అని అంటే విత్తనం యొక్క రిజల్ట్ ఏంటి? రిజల్ట్ అని అంటే దాని యొక్క ప్రతిఫలం అందుకున్నాడు అనుకోండి. అంటే పంట వేసావు, మళ్ళా విత్తనాలు వస్తే ఫలం వచ్చినట్టు. ఇప్పుడు 3 పొలాల్లో జరిగినటువంటి విషయం ఏమైందంటే 3 పొలాల్లో విత్తనం వేస్ట్ అయిపోయింది. అవునంటారు కదంటారా? 3 పొలాల్లో వేస్ట్ అయిపోయింది. ఏంటి? అక్కడ రాతి నేలలో, త్రోవ పక్కన, ముళ్ళ పొదల్లో విత్తనం వేస్ట్ అయిపోయింది. అయితే మంచి నేలను పడింది ఒకటి, అది మాత్రం వర్ధిల్లింది. దేవుని వాక్యమే ఇలాగన వృద్ధి చేస్తుంది. ఎలా వృద్ధి అండి? 3 పొలాల్లో విత్తనం వేస్ట్ అయిపోయింది, ఒక పొలంలో కదా పంట వచ్చింది. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వృద్ధి జరుగుద్ది అని. ఎలా వృద్ధి అయింది చెప్పండి? పంట వృద్ధి అయింది. ఎలా వృద్ధి అయింది? 3 నేలల్లో వేస్ట్ అయిపోయింది, ఒక్క నేలలోనే పంట వచ్చింది. ఎంత వృద్ధి వచ్చింది చెప్పనా? కొన్ని విత్తనాలు ఏమైపోయినాయి? 100 అంతలు, కొన్ని విత్తనాలు 60 అంతలు, కొన్ని విత్తనాలు 30 అంతలు. మొత్తం కలుపుకొని యావరేజ్ తీసుకుంటే 60%. 100, 60, 30 మొత్తం కలిపితే 190. 190ని 3 భాగాలు చేయి. ఎందుకంటే 3 భాగాలు 100, 60, 30 వేసాడు కదా. 3 భాగాలు చేస్తే యావరేజ్ ఎంత వచ్చింది? 60 పైగా వచ్చింది. రిజల్ట్ ఎంత వచ్చింది? పోయిన విత్తనాలు ఎన్ని? 3 భాగాలే కదా, కానీ వచ్చిన రిజల్ట్ ఎంత? 60% వచ్చింది. పోయింది ఎక్కువ, వచ్చింది ఎక్కువ. వచ్చిందే ఎక్కువ. పరలోక రాజ్యం ఎలాగుంటుంది? వాక్యము సరిగా అర్థం చేసుకుంటే నువ్వు ఎదుగుతావు వాక్యంలో. అర్థమవుతుందా? నేను చెప్పే వాక్యం వినడానికి మనసు పెడితే అర్థమవుతుంది. చాలాసార్లు మీరు వినింటారు కదా, నా ప్రసంగాలన్నీ వింటారు. మారండి అని నేను చెప్పను, కానీ చెప్తాను, కానీ ఎలా మారాలో ఎక్కువ చెప్తా. విశ్వాసం ఉంచండి అనేదానికంటే ఎలా విశ్వాసం ఉంచాలో ఆ విషయాలు చెప్తా. మనసు పెట్టి ఆలోచన చేస్తే కానీ ఎక్కువగా అర్థం కావు. ఇప్పుడు విత్తువాని ఉపమానంలో నష్టపోయినాయి. ఇప్పుడు విత్తనాలు పంచడంలో, విత్తనాలు వేయడంలో నష్టపోయినవి ఎక్కువ, వచ్చినాయి ఎక్కువ. పరలోక రాజ్య మర్మం కూడా అలాగే ఉంటుంది. వాక్యం చెప్పండి పర్లేదు, 3 వినరు, ఓకే పోతే పోని, కానీ ఎవరో కొద్దిమంది ఉంటారు, వాళ్ళ ద్వారా ఫలం మాత్రం అద్భుతంగా వస్తుంది. అక్కడ వాక్యం గురించి చెప్పాడు. విత్తనం అంటే వాక్యము. 3కి చెప్తావు, వాళ్ళు వినరు. ఒక్కడికి చెప్తావు, మంచి నేల లాంటి వాడికి, అక్కడి నుంచి ఎంత రిజల్ట్ వస్తుంది? 60% రిజల్ట్ వస్తుంది. 3 వినలా నువ్వు చెప్తే, విన్నది ఒక్కడే.
కానీ అతని ద్వారా రిజల్ట్ ఎంత వస్తుంది? 3 అంతలు వస్తుంది. మీకు అర్థమవుతుందా? వాక్యం గురించిన ఉపమానం. ప్రభువారు చెప్పిన ఉపమానాలు ఎలాగ ఉన్నాయి కదా, ఇవన్నీ వినుడు చెవులు గలవాడు వినుడుగాక అని అంటే అర్థమైపోయినాయమ్మా? అర్థమైపోయినాయ్యా? ఎప్పుడు అర్థమవుతాయి? దీంట్లో నువ్వు ఎంత మనసు పెట్టాలో కదయ్యా. వింటూ ఉంటారు. మరలా చెప్పండి. యెషయా చెప్పింది వింటూ ఉంటారు, చూస్తూ ఉంటారు. 3 చోట్ల చదివిపించానండి నేను. యెషయా గ్రంథంలోకి వెళ్ళలే ఇంకా. యెషయా చెప్పినయే యేసు ప్రభు చెప్పిన సంగతులు మత్తయిలో చదివిపించాను, మార్కులో చదివిపించాను, యోహానులో కూడా చదివిపించాను. చూస్తూ ఉంటారు కానీ చూడరు, వింటూ ఉంటారు కానీ వినరు, హృదయంలో గ్రహించరు. మరి ఈ ఉపమానం చెప్పేది ఎందుకు? నీవు చూడాలని, నీవు వినాలని, నువ్వు గ్రహించాలని. అది ఉపమానం. ప్రభువారు చెప్పే ఉపమానం. ఉపమానం అంటే దేవుని మర్మాలను చెప్పేటువంటి ఉపమానం. ప్రభువారు చెప్పిన కొన్ని ఉపమానాలు మీరు చెప్పండి, మీకు గుర్తున్నాయి. ప్రభువారు ఉపమానాలు చాలా చెప్పాడు. ఏంటి? నాణ్యం పోగొట్టుకుంది, పరలోక రాజ్యము ఇలా ఉంది అని చెప్పాడు. అమ్మో, అది అర్థం కావాలంటే దాంట్లో ఏమన్నా నీతి కథ చెప్పాడు ఆయన? ఇందులో ఉన్న నీతి ఇది అని ఏమన్నా చెప్పాడా? అది అర్థం కావాలంటే నీకేం కావాలి? చూడండి, చాలా సంగతులు చెప్పాడు. ఎన్ని ఉపమానాలు చెప్పాడు ప్రభువారు. వినండి. ఇంకా ఇక్కడే ఈ 13వ అధ్యాయంలో, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో టగ కొన్ని చూద్దాం. ఇది అయిపోయింది. 24వ వచనం. మరి ఒక ఉపమానం వారితో చెప్పాడు. పరలోక రాజ్యం తన పొలములో మంచి విత్తనాన్ని పోలినటువంటి మనుష్యుని పోలి ఉంది అని చెప్పాడు. అని ఆ మనుషుని స్టోరీ చెప్పాడు. ఆ మనుషుడు మంచి విత్తనాలు నాటాడు, మధ్యలో వచ్చి గురుగులు. సో ఆ ఉపమానం చెప్పాడు, అయిపోయింది. వినుటకు చెవులు గలవాడు వినుడుగాక అంటాడు, అయిపోద్ది ఉపమానం. ఎలాగ అర్థమైంది నీకు? ఎలాగ అర్థమవుతుంది నీకు? తర్వాత 31వ వచనంలో ఏం చెప్పాడు? ఏం ఉపమానం అది? పొలములో విత్తినటువంటి ఉపమానము. తర్వాత ఉపమానం ఏది? పిండి, పులిసిన పిండి ఉపమానం. తర్వాత పొలములో దాచబడిన ధనం 44వ వచనం. తర్వాత 45 మంచి ముత్యాలను కొనడానికి వెదుకుచున్న ఒక వర్తకుడు. చూడండి, ఈ స్టోరీలు చెప్తున్నాడు, స్టోరీ చెప్తాడు. అందులో ఉన్న సంగతి, అందులో ఉన్న పరలోక రాజ్య మర్మం అది మనము గ్రహించాలి. ఇది ఉపమానం అంటే. ఉపమానం అంటే నీకు కథ అర్థమవ్వడానికి చెప్పిన ఆయన ఒక ఉదాహరణ కాదు. ఉపమానం అంటే పరలోక రాజ్య మర్మాలని వివరిస్తున్నాడు ఆయన. ఆ మర్మం నీకు అర్థమవ్వాలంటే హిడెన్ థింగ్స్, హిడెన్ ట్రూత్స్, దాచబడినటువంటి సత్యాలు, ఆ విషయాన్ని మీకు అర్థం కావడానికి ప్రభువారు చెప్పిందే. కింద మనం ఒక మాట చదువుదాం. 13వ అధ్యాయం 24వ వచనంలో 34వ వచనం. నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించదను, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పెదను. ఇప్పుడు చెప్పండి, ఉపమానం అంటే ఏంటి? మనం అనుకునే ఉదాహరణ పిట్టకథలు అనుకున్నారా?
ప్రభువారు ఉపమానం చెప్పాడు, మా పాస్టర్ గారు ఒక పిట్టకథ చెప్పాడు అనడానికా? ఉపమానం ఎందుకు చెప్పాడు ప్రభువారు? లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన పరలోక రాజ్య సంగతులు అవి చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇప్పుడు చాలా చదివాం కదా, ఏంటి ఈ ఉపమానం ఈ ఉపమానం ఈ ఉపమానం అన్నీ చెప్పడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడినటువంటి ఆ హిడెన్ ట్రూత్స్. ఒక ఆవగింజ స్టోరీ చెప్పినా, ఒక పులిసిన పిండి స్టోరీ చెప్పినా, ఒక దాచబడిన స్టోరీ చెప్పినా, ఒక విత్తనం స్టోరీ చెప్పినా, ఒక రాజు విందు చేసే రాజు స్టోరీ చెప్పినా, తప్పిపోయినటువంటి ఒక కుమారుని స్టోరీ చెప్పినా, నాణ్యం స్టోరీ చెప్పినా, ఏంటి ఇంకా చెప్పరండి, ఏం గుర్తు రాలేదా? ఉపమానాలు మీ తరపు నుంచి ఒక రెండన్నా చెప్పండి. న్యాయాధిపతి, ఇంటి యజమానుడు, తలాంతులను ఇచ్చి వెళ్ళిపోయాడు దేశాంతరం పోయినటువంటి ఒక యజమానుడు, పెళ్లి కుమారుడికి విందు చేసేటువంటి ఒక రాజు, ఇవన్నీ ఉపమానాలు కదండి. మరి ఉపమానాలు అని అంటే అర్థమేంటి? మరలా ఏంటి? పరలోక సంబంధమైనటువంటి ఆ మర్మములు, మరుగు చేయబడినటువంటి ఆ సత్యాలు, అవి ఉపమానాలు అంటే. ఉపమానం అంటే ఏంటో చెప్తా ఉన్నాను. ఎన్ని ఉపమానాలు చెప్పాడో కూడా వాటిని కూడా మీకు చెప్పాను. ఓకే, ఇప్పుడు ఎవరికి ఆ ఉపమానాలు అర్థం కావు? ఎందుకు అర్థం కావు? ఎందుకు అర్థం చేసుకోలేరు? ఆయనే చెప్పాడు కదా, ఏమనండి? ప్రభువారు చెప్పాడు ఇందాక మనం చదివిన కొన్ని మాటల్లో, యెషయా చెప్పినటువంటి కొన్ని మాటల్లో ఏంటి? ఆయనే వారికి కఠిన హృదయం ఇస్తాడు. కాబట్టి వాళ్ళు చూస్తారు కానీ చూడరు, వింటారు కానీ వినరు. చూస్తారు. ప్రసంగం విన్నావా ఈరోజు? విన్నాను కానీ వినరంట. చూస్తారు కానీ చూడరు. ఎందుకంటే హృదయంలో వాళ్ళు గ్రహించలేరు. గ్రహించాలని అంటే నీకు సంథింగ్ కావాలా? గ్రహించాలంటే నీవు నీ మనసుని కొంత ఎక్సర్సైజ్ చేయాలా. అందుకే చెప్పాను కదా, పొడుపు కథలు అన్నానే. ఒక పొడుపు కథ వేసాను అనుకో, పొడుపు కథను నువ్వేం చేయాలో విప్పాలంటే ఆలోచించాలా. ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళకి ఈ మరుగు చేయబడినటువంటి ఈ సంగతులు, పరలోక రాజ్య మర్మములు ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళు వాటిని తవ్వుకోగలుగుతారు. వాళ్ళు వాటిని చూస్తారు, వాళ్ళు వాటిని వింటారు, వాళ్ళు హృదయంలో గ్రహిస్తారు, పశ్చాత్తాపడతారు, మనసు తిప్పుకుంటారు, దేవుని దగ్గరికి వచ్చి బ్లెస్సింగ్ పొందుతారు. ఎవరు పొందరు? ఎవరికి అర్థం కావు ఇవి? ఎవరికి అర్థం కావు? ఏమేమి దేవుని పిల్లారా, కొన్ని మాటలు మనం చదువుదాం. చూడండి, ఎవరికి అర్థం కావో కొన్ని వచనాలు చదువుదాం. ఇప్పుడు యెషయా గ్రంథం 29వ అధ్యాయం, యెషయా గ్రంథం 29వ అధ్యాయం 10 నుంచి చదువుదాం. యెహోవా మీ మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు, మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాడు, మీకు శిరస్సులుగా ఉన్న మీ దీర్ఘదర్శులకు ముసుగేసేశాడు. దీని అంతటి కూర్చున్నటువంటి ప్రకటన గూఢమైన గ్రంథవాక్యముల వలె ఉంది. ఒకటి దయచేసి చదువు అని చెప్పి చదువుకున్న వాడిని అడిగితే అతడు అంటున్నాడు, చదువుకున్న వాడిని అడిగితే అతను అంటున్నాడు నా వల్ల కాదంటున్నాడు. ఒక చదువు రాని వాడిని దయచేసి ఇదేంటో చెప్పు అని అడిగితే
అతడు నాకు నాకు చదివే రాదా అన్నాడు. ఓకే, ఈ ప్రజలు నోటి మాటతో నా ఎద్దుకు వచ్చుతున్నారు, పెదవులతో నన్ను కనపరుస్తారు, కానీ వారి హృదయములు నాకు దూరంగా చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నవి అవి. నా యందు భయభక్తులు వాళ్ళు నా దగ్గర నేర్చుకున్నవి కాదు. ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? మానవుల విధులను బట్టి, వాళ్ళని చూసి వీళ్ళని చూసి భక్తి నేర్చుకున్నారు. ఓకే, ఇంక తర్వాత మరలా ఈ జనయల ఆశ్చర్యకార్యం జరిగింతును, బహు ఆశ్చర్యంగా జరిగింతును. వారి జ్ఞానుల జ్ఞానం వ్యర్థమగును, వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగయ్యుండును. 15వ వచనం ఇప్పుడు చదవండి అందరూ. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయువాడికి, మరుగు చేసుకునే వారికి, మరుగు చేయ చూసుకునే వారికి ఎవరికి అర్థం కావు? 15వ వచనంలో ఏం చెప్పాడు చెప్పండి మీరు నాకు. ఏటిని? ఆలోచనలను లోపల మరుగు చేసుకుంటాడు. ఇంతకీ ప్రభువారు ఉపమానం ఎందుకు చెప్తాడు? కొంతమందికి వెలుగు రావడానికి, కొంతమందికి చీకటి రావడానికి. కొంతమంది హృదయములో గ్రహించి మనసు తిప్పుకొని బ్లెస్సింగ్ పొందడానికి, కొంతమంది ఏమో కఠినపరచబడటానికి ఉపమానం చెప్పాడు. అందుకు ఆయనేమీ వివరించలేదండి, నీకు అర్థమయ్యేలాగా అన్నీ ఏం చెప్పడండి. పరలోక రాజ్యం మర్మంగా పెడతాడు. ఎందుకు చెప్పనా? కలిగిన వాడికి ఇంకా కలగటానికి. కలగని మొండి నాయాలు, ముద్దు నాయాలు, మూర్ఖులకు వారికి ఇంకా చెప్పండి పర్లేదు, వాడికి ఇంకా మూర్ఖత రావడానికి, గుడ్డివాణ్ణి ఇంకా గుడ్డివాడిగా చేయడానికి, మూర్ఖుణ్ణి ఇంకా మూర్ఖత్వంలోనికి చేయడానికి ఆయన ఉపమానాలు చెప్పాడు. ఉపమానం అంటే అది అర్థం చేసుకోవాలి. ఎందుకు వీళ్ళకి అర్థం కాలేదు? ఇప్పుడు నేర్చుకున్న మాట 15వ వచనంలో ఏం చెప్పాడు? వారి ఆలోచనలను లోపల మరుగు చేసుకుంటారు. ఇప్పుడు నేను మీకు ప్రసంగం చేస్తా, ఒక విషయం చెప్తా, ఎంతమంది ఆలోచిస్తున్నారని దాన్ని. ఇప్పుడున్న విశ్వాసుల స్టాండర్డ్ ఎట్టుందంటే, మేము ఆలోచన చేసేదేంది, అన్నీ ఆయనే ఆలోచన చేసి అన్నీ మాకు వివరంగా ఆయన చెప్పాలా అని మీరు అనుకుంటారు. కానీ ప్రభువారు ఎలా చెప్తూ వచ్చాడు? మీరు ఆలోచించాలా అన్నట్టుగా చెప్పాడు. మీ ఆలోచనలు మీరు మరుగు చేసుకొని దాచిపెట్టుకొని మైండ్కి ఏమీ ఎక్సర్సైజ్ ఇవ్వకుండా ఈ విషయం ఎందుకు చెప్పాడు, ఈ విషయం ఎలా చెప్పాడు, దీని విషయం ఏంటి, దీని లోతు ఏంటి, దీని ప్రతిఫలం ఎలాగుంటుంది, దీని యొక్క ప్రభావం ఎలాగుంటుంది, ఇవన్నీ నువ్వు ఎక్సర్సైజ్ చేయాలి కదా. చెయ్యాలా లేదా? చెయ్యకపోతే ఏమవుతుంది? ఇప్పుడు చెప్పిన మాట అది. మీ మైండ్ని ఎక్సర్సైజ్ చేయకపోతే మీకు ఏమీ దొరకదు. వాక్యం వింటారు కానీ, అదే చెప్పేది ఇప్పటిదాకా అదే 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 మాట, వింటారు కానీ వినరు. చెవులు గలవాడు వినుగాక అని అంటే ఏంటండి దాని అర్థం? అంటే వాళ్ళు వినలేదా ఆయన చెప్పింది అంతా? ఆ ధోనిలో కూర్చొని సముద్రపు తీరం ఉన్న అందరికి వినపడలేదా? మరి ఏనేంది ఇలాగన్నాడు? చెవులు గలవాడు వినుగాక అని అంటే అర్థం ఏంటి ఇంతకీ? అది మీకు అర్థమవుతుందా? చెవులు గలవాడు వినుగాక అని అంటే దాని మీద ఆలోచన చేయాలా. ఆలోచన చేసి లోతుకెళ్తే పరలోక సంబంధమైన మర్మములు, దేవుడు మరుగు చేసినటువంటి ఆ హిడెన్ ట్రూత్స్ మనకి అర్థమవుతాయి. అది ఉపమానం ఆయన చెప్పడంలో ఉద్దేశం. ఎవరికి అర్థం కావు అని అంటే ఆలోచనల్ని ఎక్సర్సైజ్ చెయ్యని వాడికి ఆయన ఉపదేశం అర్థం కాదు, ఆయన ఉపమానం అర్థం కాదు. అంతెందుకు సేవకుడు చెప్పిన బోధ కూడా అర్థం కాదు. విన్నావా? విన్నావు. నువ్వు ఎక్సర్సైజ్ చేయలా. ఎక్సర్సైజ్ చేయలేదంటే ఏంటి? విన్న సంగతుల్ని
ఆలోచన చేసావా? నువ్వు చెయ్యలేదు అనుకో, ఎల్లుండి నిన్ను అడుగుతాను ఈరోజు ఏం ప్రసంగం అని. గుర్తుందా? ఉంటుందా? పోయిన వారం ఏం ప్రసంగం అని అడుగుతా, ఎంతమంది చెప్తారు? వినలేదా మీరు? అది చూస్తారు కానీ చూడరు, వింటారు కానీ వినరు. వచ్చే వారానికి మర్చిపోయారు. ఎందుకు మర్చిపోయారు? దాని మీద ఎక్సర్సైజ్ చేయలేదు, దాని గురించి ఆలోచన చేయలేదు. ఆలోచన చేయడానికే ఆయన ఉపమానాలు చెప్పాడు. దేవుని వాక్యం వింటుంటే దాని మీద ఆలోచన చేయాలి. ఎవరికెవరికి అర్థం కాదో ఇంకొన్ని విషయాలు చూద్దాం. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనంలో, జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం, ఏంటి నేనే తీసుకోవాలా ఏంటి? 11 వారు ఆలకింపనొల్లక మూర్ఖులై, వారు ఆలకింపకుండా మూర్ఖులై చెవులు మూసుకుంటారు. ఎవరికి అర్థం కావు? దేవుని విషయాలు ఎవరికి అర్థం కావు? ఒకటి, ఆలోచించని వానికి ఆ విషయాలు అర్థము కావు. ఇప్పుడు చెప్తున్న మాట ఎవరికి అర్థం కావు? మూర్ఖులకు అర్థం కావండి. మూర్ఖుడే నాకు తెలియదు ఏముంది, మాకు తెలియని ప్రసంగమా, నాకు తెలియని బైబిలా, నాకు తెలియని బైబిల్ సంగతులా అని అనుకుంటుంటాడు, మూసుకుంటుంటాడు. ఒక ఆయన నేను ఇక్కడ ప్రసంగం చేస్తామంటే అక్కడ ఆయన బైబిల్ చదువుకుంటుంటాడు. నేను ఈ చివరిలో ప్రసంగం చేస్తామంటే ఆయన ఆ చివరిలో చదువుతూ ఉంటాడు దీర్ఘంగా. ఆయనకేమి ఎక్కుద్ది? ఏమర్థం అవుద్ది? ఎందుకని ఆయన నాకు అవసరం లేదు ఈ ప్రసంగం అనుకున్నాడు, చెవులు మూసుకున్నాడు. అంతేగా? అంతేనమ్మా? చెవులు మూసుకున్నాడు అంటే నీ ప్రసంగం నాకు అవసరం లేదు, నా ప్రసంగం నేను సిద్ధపరచుకుంటున్నాను అన్నట్టుగా. మూర్ఖులకు అర్థం కాదు. ఎవరికి అర్థం కాదో ఆ విషయాలు చెప్తా ఉన్నా. ఇంకొన్ని చదవండి మీరు బైబిల్ గ్రంథంలో. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. 5వ అధ్యాయం 11వ వచనంలో మీరు బైబిల్ స్టడీ, బుధవారం బైబిల్ స్టడీలో నేర్చుకున్న మాట అది. ఇంతసేపు ఆలోచన చేయకూడదు. ఓకే? ఇందును గూర్చి అనేక సంగతులు ఉన్నాయి, కానీ మీరు వినుటకు మందులైనందున. ఎవరికి అర్థం కావు? వినటానికి మందులంటే మెడిసిన్ కాదు, మందమతులు అంటారే, వినటానికి మందమతులు. నీకు వినాలనే ఆశే లేదు, వినాలనే ఇంట్రెస్టే లేదు. మూర్ఖులు ఏం చేస్తారు? మాకు అవసరం లేదు అని చెవులు మోసుకున్నాడు. మందమతులు ఏం చేశారు? వినటానికి మందంగా ఉన్నారంటండి, వినటానికి మందులు అని అంటే వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకి అసలు ఇష్టమే లేదు, ఆశే లేదు, విందామనే కోరిక లేదు. ఈరోజు వాక్యం విందాం, మనసు పెడదాం అట్లాంటి లేనే లేదు. వచ్చాం, కూర్చున్నాం, వెళ్ళాం. ఇలాంటి వాళ్ళకి అర్థమవుతుందా? మర్మములు అర్థం కావు, పర సంబంధమైన విషయాలు అర్థం కావు, దేవుని సంగతులు, పరలోక రాజ్య సంబంధమైనటువంటి విషయాలు అర్థం కావు. ఇంకా ఎవరికి అర్థం కావంటే మత్తయి సువార్త 15వ అధ్యాయం 15వ వచనంలో, మత్తయి సువార్త 15వ అధ్యాయం 15వ వచనం, ఈ ఉపమాన భావము మాకు తెలుపుము అని అడిగాడు. ఇప్పుడు చూడండి, ఆయన ఏదో ఒక ఉపమానం చెప్పాడు, పేతురు వచ్చి అడుగుతున్నాడు ఏమని? ఈ ఉపమాన భావము మాకు తెలుపుము అని అన్నాడు. అప్పుడు యేసు ప్రభువు ఏమన్నాడో చూడండి. ఆయన మీరును ఇంతవరకు మీకు అర్థం కాలేదా? అరే, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడింది. ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు అని అంటే
ప్రభు అంటున్న మాట ఏంటి? వాళ్ళని మీరు ఇంతవరకు ఎవరికి అర్థం కావు? అవివేకులకు అర్థం కావు. అవివేకులు అంటే అసలు ఆ పాయింట్ ఏంటి? ఆ సంగతి ఏంటి? ఆ వచనం ఏంటి? ఆ వచనం ఏంటి? ఆ సంగతులు ఏంటి? వివేకముతో లేకపోతే ఆ సంగతులు అర్థం కావు. అందుకని వాళ్ళకి అర్థం కాలేదు, మాకు అర్థం కాలేదు చెప్పు అన్నందుకు ఇంత అవివేకంగా ఉన్నావా నువ్వు అని అన్నాడు. ఎవరికి అర్థం కావనరా? అవివేకులకు అర్థం కావు. ఎన్ని సంగతులు చెప్తున్నానో చూడండి. ఎవరెవరికి అర్థం కావు అని అంటే, ఆలోచించకుండా ఆలోచనలను దాచిపెట్టుకునేవాడికి అర్థం కావు, మూర్ఖులకు అర్థం కావు, తర్వాత మందులకి ఆసక్తి లేనివాడికి అర్థం కావు. ఇప్పుడు చెప్పుకున్న మాట అవివేకంగా ఉంటే అర్థం కావు. తర్వాత తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10 నుంచి, పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 10 నుంచి. ఓకే, ఇందుచేత 11 సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారికి అర్థం కావు. ఎందుకనంటే వాళ్ళు సత్యాన్ని ప్రేమించరు కాబట్టి, వారికి దుర్నీతి యందే అభిలాష కాబట్టి. చూడండి, పర సంబంధమైన విషయాలు ఆ ఆసక్తి ఉంటే కదా నీకు అర్థమవుతాయి. నీకు దుర్నీతి మీద, ఆ పాపం మీద, ఈ దురాశల మీద, వాటి మీద, వీట మీద మనసు అంతా ఎక్కడెక్కడో పెట్టుకొని దుర్నీతి యందు అభిలాష కలిగిన వాడికి పర సంబంధమైన విషయాలు అర్థమవుతాయా? పైగా అలాగిన వాళ్ళకి అర్థం కాకుండా ఉండేటట్టుగా దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే, సాతానికి కొంత పవర్ ఇచ్చి వాళ్ళను మోసం చేయిపో. ఎందుకు వాళ్ళను మోసం చేయాలా? దేవుడే అనుమతించాడు కదా. వాళ్ళను మోసం చేయిపో, అబద్ధాన్ని నమ్మేటట్టు చేయి వాళ్ళను. వాళ్ళు నాకు పనికిరారు. ఎందుకు పనికిరారు? వాళ్ళకి అర్థం కావు నా సంగతులు. వాళ్ళను మోసం చేయి. ఎందుకు మోసం చేయి? సత్యమును ప్రేమించరు. ఇది చిన్న మాట కాదు. దాని వివరణ మీకు 3 ప్రసంగాలు చేయాల్సి వస్తుంది. సత్యాన్ని ప్రేమించడం అంటే రియల్, సత్యం అంటే ట్రూత్, సేమ్ మీనింగ్ రియల్, నిజం. నిజాన్ని నిజంగా ప్రేమించాలి. అది సత్యాన్ని ప్రేమించడం అంటే. డూపుల్ని కాదు, రియల్, నిజాన్ని నిజమను, అబద్ధాన్ని అబద్ధమను. రాజీ పడకు. సత్యాన్ని ప్రేమించేవాడు అలాగుంటాడు. ఓకే, సత్యాన్ని ప్రేమించకుండా దుర్నీతి యందు అభిలాష కలిగి నా ఇష్టాలు నాకున్నాయి, నా అలవాట్లు నాకున్నాయి, ఇట్లాంటి వాళ్ళకి ఈ సంగతులు అర్థం కావు. ఓకే, క్లియర్? లాస్ట్లో ఒక మాట చదువుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 43-44 వచనాల్లో. యోహాను సువార్త 8వ అధ్యాయం 43-44 వచనాల్లో ఏముంటుందంటే, చదవండి. ఓకే, మీరు ఎలా నా మాటలు గ్రహించుకున్నారు? మీరు నా బోధ విననేరకుండుట వలననే కదా. ఎందుకు గ్రహించలేకపోతున్నారు అని అంటే, నా బోధ విననేరకుండుట వలననే కదా. విననేరక ఉన్నారు. ఏంటి దాని మీనింగ్? విననేరక ఉండటం అంటే మీనింగ్ ఏంటి? సో దట్ ఈజ్ వాట్ గాడ్ వాంట్స్. మనస్సుల్ని ఎక్సర్సైజ్ చేయాలి వాక్యం వినేటప్పుడు. ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని, విననేరక ఉండటం అంటే ఏంటి అంటున్నా. పెట్టండి మనసు, అలా మనసు పెడితే అర్థమవుతుంది. విననేరక ఉండటం వలనే కదా మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు, వాడిలో సత్యము లేదు,
వాడు సత్యంలో నిలిచిన వాడు కాదు, సత్యమే లేదు, వాడు అబద్ధాన్ని బట్టి ఉంటాడు. కాబట్టి మీరు అపవాది సంతానం, కాబట్టి మీరు వినరు. ఎవరికి అర్థం కావంటే సాతాను పిల్లలకి. ఎందుకనంటే వాడిలాగా ఉండాలనుకుంటారు, అందుకని అర్థం కావండి. ఎందుకయ్యా పోయిన వారం ప్రసంగం ఎందుకు నేను మర్చిపోయాను? అంతకుముందు 2 వారాల క్రితం ఒక మాట విన్నాను, అది నాకు గుర్తులేదు. ఎందుకు గుర్తులేదు? దాని మీద నేను ఎక్సర్సైజ్ చేయలేదు. ఆ మర్మం ఏంటో మనసు పెట్టి ఆలోచన చేయలేదు. దానికి లక్షణాలు చాలా. వీటిల్లో ఏదో ఒకటి అయి ఉండొచ్చు, లేకపోతే అన్నీ అయి ఉండొచ్చు. ఏదో ఒకటి అయి ఉండొచ్చు, లేకపోతే అన్నీ ఉండొచ్చు. ఎందుకు నీకు అర్థం కాలేదు? ఇప్పటిదాకా ఎన్ని చదువుకున్నాం? ఆలోచనలు దాచిపెట్టుకునేవాళ్ళు అని, మూర్ఖులు అని, మందమతులని, అవివేకులు అని, సత్యాన్ని ప్రేమించని వాళ్ళని, దుర్నీతి యందు అభిలాష కలిగి ఉంటారని, అసలు అపవాది కార్యాలు చెయ్యాలని మీ తండ్రి కార్యాలందు మీరు అభిలాష కలిగిన వారు, ఆయన కార్యాలే చేయాలనుకుంటారు. కాబట్టి సాతాను పిల్లలుగా ఉంటారు. కాబట్టి మీకు అర్థం కాదు. ఎందుకు మనకి దేవుని వాక్యం ఎక్కదు అని అంటే ఇది కారణాలు అయి ఉండొచ్చు. ఒకటి అయి ఉండొచ్చు, అన్నీ అయి ఉండొచ్చు, ఇంకా చదువుకోలేదు కానీ చాలా అయి ఉండొచ్చు. అందుకని అర్థం కాలేదు. దేవుని వాక్యము ఆయన చెప్తున్నట్టుగా నీ మైండ్ని ఎక్సర్సైజ్ చేస్తే అందులో ఉన్నటువంటి బంగారాన్ని నువ్వు తోడుకుంటావు. పైన దొరుకుద్దా బంగారం? దొరుకుద్దా? బంగారం దారిలో దొరుకుద్దా? ఎక్కడ దొరుకుద్ది బంగారం? మరీ అండి, బంగారు షాపులో. అక్కడికి ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? మరీ భూమిలో ఉంటుంది. అది దానికి ఎంత టైం తీసుకోవాలన్నా? నేనేమన్నా బంగారం ఎక్కడ ఉంటుంది? లోతులో ఉంటుంది. పైన ఉంటుందా అంటున్నా. సో మరి బంగారం కావాలంటే లోతుకి వెళ్ళాలి కదా, వాక్యం అర్థం కావాలంటే మనసు పెట్టాలి కదా, ఎక్సర్సైజ్ చేయాలి కదా, ఆ సంగతి ఏంటో లోతుగా ఆలోచన చేయాలి కదా. ఎవరికి అర్థమవుతాయో 2 మాటలు మీకు చదువుతా చూడండి. 2 మాటలు. మార్కు సువార్త 4వ అధ్యాయం 33వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయం 33వ వచనంలో వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఎవరికి అర్థమవుతాయి అని అంటే, ఎవరికి అర్థమవుతాయి? వినటానికి శక్తి కలిగి ఉంటే నీకు అర్థమవుతుంది. ఉందా? ఆ శక్తి ఉందా? వినటానికి శక్తి కావాలంట. వినటానికి శక్తి అంటే ఏంటి? వినుటకు చెవులు గలవాడు వినుడుగాక అని ప్రభువారు చెప్పాడు. వినడానికి శక్తి అంటే అది కావాలా. వినటానికి నీకు శక్తి ఉండాలా. ఆ శక్తి ఉంటే, ఇందాక ఏదైతే మనము ఎవరికైతే అర్థం కాకుండా ఉంటాయో వాళ్ళల్లో ఏమి లేదనుకోవచ్చు. వినడానికి శక్తి లేకనే కదా వాళ్ళు అలా చేశారు. వినటానికి శక్తి కలిగిన వారికి ఈ సంగతులు అర్థమవుతాయి. ఇంకొక వచనం చదువుదాం. 4:13 చదవండి. ఇక్కడ ఒక మాట, మార్కు సువార్త 4:13లో సరే శక్తి ఉంటే ఇదే తెలియలేదా? అయితే అయ్యన్నట్టు తెలుస్తాయి. దాని మీనింగ్ అదేగా. ఈ ఉపమానం తెలియలేదా? మరి నేను చాలా చెప్పానే, అవన్నీ ఎలాగ అర్థమవుతాయి? ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఏంటి చెప్పండి. ఇదే అర్థం కాలేదా? మరి అవన్నీ ఎలా అర్థమవుతాయి అంటే ఏం కావాలి? ఒకదానికే అర్థం చేసుకోవడానికి శక్తి లేకపోతే మిగతా ఏమీ అర్థం చేసుకోవడానికి ఇంకెంత శక్తి కావాలి కదా. ఒకదాని గురించే నువ్వు ఇంత ఆలోచన చేస్తే ఇంకా దేవుని యొక్క మర్మములు అని చెప్పాడు కదా, పర సంబంధమైనటువంటి విషయాలు. ప్రేమైన వీరులారా, ఆయన మర్మములు అంటే పరలోక రాజ్య సంబంధమైనటువంటి విషయాలు. ఆయన చెప్పిన ప్రతి దాంట్లో పర సంబంధమైన బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఆయన ఆశీర్వాదం అంటే పర సంబంధమైనది ఉంటుంది. ఆయన వాగ్దానము అంటే పర సంబంధమైనది ఉంటుంది.
ఇప్పుడు ఏంది అంతెందుకు స్వస్థత అని అన్నావు. శరీర సంబంధమైన రోగాలు తీసేసేదేనా స్వస్థత అంటే? పర సంబంధమైన స్వస్థత, పాపాలన్నీ పోయి పరిశుద్ధులుగా ఉండే స్వస్థత. మీరు తీసుకో, ఏ ఉపమానమన్నా తీసుకో, అందులో పర సంబంధమైనటువంటి విషయాలే ఇమిడ్చబడి మరుగు చేయబడి ఉంది. అది ఉపదేశం. ఎవరికి అర్థమవుతాయి? వినటానికి శక్తి కలిగిన వారికి అర్థమవుతాయి. ఇంకొక మాట చదువుదాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో, సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగునట్లు. చూడండి ఒక మాట సింపుల్గా అర్థం చేసుకుంటే ఇక్కడ ఏముందంటే, సత్య విషయమైన అనుభవ జ్ఞానము నాకు కావాలి అనుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. సత్య విషయమైన అనుభవ జ్ఞానం, దాని గురించి ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఆలోచనలు మరుగు చెప్తే అర్థం కావు. సత్య విషయమైన అనుభవ జ్ఞానం, మారు మనసు పొందావా? ఆ అనుభవ జ్ఞానం ఎలా ఉంటుంది? అనుభవ జ్ఞానం అంట. మారు మనస్సు అనుభవ జ్ఞానం. రక్షింపబడ్డావా? రక్షణలోకి వచ్చావా? అనుభవ జ్ఞానం. పాపక్షమాపణ పొందావా? అనుభవ జ్ఞానం. ఎలాగుంటాయి చెప్పండి? నువ్వు క్షమించబడ్డావు, ఏంటి రుజువు? అనుభవ జ్ఞానంతో చెప్పు. నువ్వు క్షమించబడ్డావు, అది నీ అనుభవపూర్వకంగా చెప్పాలి. ఎలా చెప్పగలుగుతాం? అనుభవపూర్వకంగా. ఆయన నన్ను క్షమించాడు, సో నన్ను ఇబ్బంది పెట్టిన ఏళ్ళను నేను క్షమించడా? బైబిల్ అంతా చెప్పాడు కదా, నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకరు క్షమించుకోండి అని చెప్పాడు కదా. నీ అనుభవ జ్ఞానం అంటే ఏంటి మరి? అనుభవ జ్ఞానం అంటే నువ్వు క్షమిస్తూ ఉంటావు. సత్య విషయమైన అనుభవ జ్ఞానం. చిన్న విషయాలండి ఇవి. మనసు పెట్టద్దా? ఆలోచనలు పెట్టద్దా? పర సంబంధమైన విషయాలు అర్థం కావడానికి ఈరోజు నేర్చుకుంటున్నది మనం వినడానికి శక్తి కావాలా? వినడానికి శక్తి కావాలి. వినడానికి తీర్మానించుకోవాలి. వినడానికి ఆశ కలిగి ఉండాలి. ఆ విన్నదాన్ని ఎక్సర్సైజ్ చేయడానికి మనకు ఓపిక రావాలి. విన్న వాక్యాన్ని నీవు నెమరు వేయాల. దాన్ని ధ్యానం అన్నాడు. దివారాత్రము దానిని ధ్యానించువాడు. ధ్యానించడం అంటే మెడిటేట్. దాన్ని మనకు సరిగ్గా అర్థం కావడానికి ఒక పశువు గబగబ గడ్డి తింటుంది, వచ్చి కూర్చొని నెమరేస్తూ ఉంటుంది. ఆ నెమరు వేస్తే తిన్న దానిలో గడ్డిలో ఉన్న సారం అంతా తనకి వంట పట్టుద్ది. సో వాక్యాన్ని ధ్యానించండి అని అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చెప్పండి, మీరు ఎన్ని ప్రసంగాలు గుర్తున్నాయి మీకు? ఎందుకు గుర్తులేవు అని అంటే వాటిని మనము ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్లనే. అలా చేయని వారు మరీ కఠినులైపోతారు. అది ప్రమాదం. అలాగే చేసేవారు మరీగా దీవించబడతారు. ఆ చొప్పున దేవుని యొక్క సంగతులన్నీ వింటున్నటువంటి మనం దినదినము దీవించబడాలని నేను కోరుకుంటున్నాను. మనందరం అలాగే దీవించబడాలని అందరం కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం.